జగిత్యాల జిల్లాలో ఎస్సీ హాస్టల్ విద్యార్థుల మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. టిఆర్ నగర్ దగ్గర విద్యార్థుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తల్లిదండ్రులు రాకముందే పోస్ట్ మార్టం నిర్వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మృతదేహాల స్వీకరణకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. మంత్రి ప్రత్యక్షంగా రావాలంటూ డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాలు తరలించేది లేదంటున్నారు. అధికారుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే టిఆర్ నగర్ హైవే రోడ్డుపై బైఠాయించిన కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లాలో ఎస్సీ హాస్టల్ విద్యార్థుల మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. టిఆర్ నగర్ దగ్గర విద్యార్థులు కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తల్లిదండ్రులు రాకముందే పోస్ట్ మార్టం నిర్వహించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మృతదేహాల స్వీకరణకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. మంత్రి ప్రత్యక్షంగా రావాలంటూ డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాలు తరలించేది లేదంటున్నారు. అధికారుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే టిఆర్ నగర్ హైవే రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లాలో ఎస్సీ హాస్టల్ విద్యార్థుల మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. టిఆర్ నగర్ దగ్గర విద్యార్థుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని సంక్షేమ హాస్టల్ నుంచి ఇద్దరు చిన్నారులు 5వ తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా బయటకు వచ్చారు. సమీపంలో ఉన్నటువంటి చెరువులో ఈత కొట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఆ చెరువు సమీపంలో ఆడుకునేటువంటి ప్రయత్నం చేయగా అక్కడ ప్రమాదశాత్తు ఆ చెరువులో పడిపోయి ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. దీంతో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఓ విద్యార్థి, జగిత్యాలకు సంబంధించినటువంటి విద్యార్థి ఇద్దరిది కూడా మృతి చెందడంతో తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. నిన్నటి నుంచి కూడా తల్లిదండ్రులు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి సందర్భంలోనూ ఆందోళన చేశారు. ఈ రోజు తల్లిదండ్రులు మ్యారేజ్ కాకముందే పోస్ట్ మార్టం చేశారు, తరలిస్తున్నారు అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ జగిత్యాల నిజామాబాద్ హైవేపై వాళ్ళు బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం స్పందించింది. జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్, అలాగే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యత వహిస్తూ ఆయన ఈ చనిపోయినటువంటి పిల్లల కేసులో వెంటనే దర్యాప్తు కూడా ప్రకటించారు. అంటే పిల్లలు ఎందుకోసం బయటకు వచ్చారు, స్కూల్ టైమింగ్స్ లో వాళ్ళు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎవరు కారణం అనేటువంటి విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తాం, వారిపై ఖచ్చితంగా శిక్ష వేస్తామని చెప్పడంతో పాటుగా మరోవైపు బాధితులకు ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటుగా బాధిత కుటుంబానికి అలాగే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయడానికి 5 లక్షల పరిహారాన్ని కూడా ప్రకటించారు. రైట్, థాంక్యూ.